22,000 బొమ్మ చెప్తే ఈ మనిషి 8,000కి అడిగింది. అసలు ఇయర్ వినాయక చవితి చేయాలా వద్దనే డౌట్ లోనే ఉన్నాం మా కాలికేసి అయినమంతా. ఆ డౌట్ ఎందుకంటే 30 years కింద జరిగిన జాతరని ఇప్పుడు మళ్ళీ సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. ఊరికి వచ్చిన తర్వాత ఆ డౌట్ లని తీసేసి ఎలాగైనా సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. మా దగ్గర కేవలం 2 days మాత్రమే టైం ఉంది. ఇంకా ఎవరి పనులు వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. ఫస్ట్ అయితే స్పీకర్లు లైటింగ్ సెట్ మొత్తం చెక్ చేసి టెంట్ కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకుని వచ్చాము. ఇంకా అన్ని సెట్ అయిన తర్వాత లాస్ట్ కి వినాయకుని బుక్ చేద్దామని చెప్పేసి బొమ్మ దగ్గరికి వెళ్ళాము. చాలా ప్లేసులు తిరిగిన తర్వాత ఈ బొమ్మ బాగా నచ్చిందని చెప్పి ఈ బొమ్మనైతే బుక్ చేసి వచ్చాము. నిమజ్జనానికి కావాల్సిన స్పీకర్ సౌండ్ కోసం ఒక జనరేటర్ కూడా కావాలంటే దాన్ని కూడా బుక్ చేసి వచ్చాము ఒకేసారి. ఇంకా మొత్తం అన్ని అయిపోయి ఇంటికి వచ్చేసరికి 7:30 అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు టెంట్ వేయడం స్టార్ట్ చేయాలి. ఇంకా ఆల్ సెట్ అనుకుని చెప్పి టెంట్ వేస్తా ఉంటే అక్కడే ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చారు మాకు. ఆ ట్విస్ట్ ఏంటంటే ట్యూస్డే వినాయకుని తెచ్చేకుండదు, తెస్తే ఇవాళ తీసుకురండి లేకపోతే ఎల్లుండి మార్నింగ్ తీసుకురండి అని చెప్పేసి అన్నారు. ఎల్లుండి మార్నింగ్ తెస్తే డెకరేషన్ చేయడానికి టైం ఉండదని చెప్పేసి ఇవాళ నైట్ తెద్దామని చెప్పి టెంట్ అయిపోయిన వెంటనే బయలుదేరిపోయాం తీసుకుని రావడానికి. ఇంకెలా తీసుకొచ్చాం అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుకి మర్చిపోకండి.